రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు P4 ద్వారా పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచించారు. ఒంగోలులోని శ్రీకృష్ణప్రియ ఫంక్షన్ హాల్లో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. లయన్స్ క్లబ్ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. తాను కూడా లయన్స్ క్లబ్ సభ్యుడినని, క్లబ్ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయిస్తారని హామీ ఇచ్చారు. PDCC బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ, స్వతహాగా సేవా కార్యక్రమాలు చేపట్టే KK రవీంద్ర లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు 59వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఒకరికి సాయం చేయడంలో ముందుగా నిలబడే రవీంద్ర క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన అధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ, పెద్దల సహకారంతో క్లబ్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నూతన కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కోశాధికారి ప్రసన్న కుమార్, పూర్వ ప్రతినిధులు నామినేని మోహన్ రావు, విజయ్ కుమార్ రెడ్డి, విజయ్ చంద్, విద్యా సంస్థల అధినేత నిడమానూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16 మంది నూతన సభ్యులు క్లబ్లో చేరారు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు 59th ఇన్స్టలేషన్ ఆఫ్ న్యూ ఆఫీస్ బేరర్స్, లయనిస్టిక్ ఇయర్ ఆఫ్ 25-26 లయనిస్టిక్ ఇయర్స్ చేసిన అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్ డాక్టర్ K. సీతారామయ్య గారికి, చైర్మన్ PDCC బ్యాంక్, our venerable guest Lion Sri Chariprasad Rao Garu, District Governor, and our installation officer Lion Vijay Chand Garu, induction of new members R. Lakshminarayan Gariki, Lionistic year 24-25 tenure కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన సూక్తి ప్రకారం మా వంతు కృషిగా కొన్ని మరియు యాజ్ అ డాక్టర్ కొన్ని మెడికల్ క్యాంప్స్, కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 1st జూలై డాక్టర్స్ మరియు ఆడిటర్స్ డే సందర్భంగా డాక్టర్స్ను మరియు ఆడిటర్స్ను ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఆగస్టు 28న సో కనిగిరిలో మన లయన్స్ క్లబ్ తరపు నుంచి మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అరౌండ్ 300 పేషెంట్స్కు మెడికల్ అడ్వైస్, ఫ్రీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది. అలాగే సాయి శశిని హాస్పిటల్లో బోన్ మినరల్ డెన్సిటీ BMD క్యాంపు, బోన్ మినరల్ డెన్సిటీ క్యాంపు కండక్ట్ చేసి అరౌండ్ 105 మెంబర్స్కు స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళకు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. అది అక్టోబర్ 29న. అలాగే కార్తికేయ పాలిక్లినిక్ మరిచెట్లపాలెంలో మెగా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కార్డియాలజిస్టు, ఎండోక్రైనాలజిస్ట్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు అరౌండ్ 250-300 మెంబర్స్కు సర్వీస్ ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అధ్యక్షులు మరియు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగాన్ని అన్ని సమావేశాలకు విధిగా
హాజరు కాగలనని, చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పెంచడంలోనూ క్లబ్ లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి సంస్థ, అట్లాగే ఆ పదవి కూడా ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటిది. అట్లాగే ఈ కార్యక్రమాలకి అన్నీ కూడా ఇలాగే రాత్రులు జరుగుతుంటాయి, 10 వరకు 11 వరకు కూడా జరుగుతుంటాయి. మీరు మీ వారిని ఏమీ అనకుండా ఈ లైనిజానికి తోడ్పడేటట్టుగా మీరు సహకరించాలే తప్ప మీరు కనుక ఆయన ఏమైనా అన్నట్లయితే ఆయన ఈ లైనిజానికి ఆయన సేవను అందించలేరు. ఇది ఒకటి. ఈ కారణం చెప్పి ఇంకే సమయంలో లేటుగా వచ్చినట్లయితే దానికి మా లైనిజం సమాధానం చెప్పదండి, రెస్పాన్సిబిలిటీ కాదు. అందుకోసం అని మీ చేతుల మీదుగా వారికి ఇది అందడం జరుగుతుంది. ఇది ఏంటో తెలుసు కదా, మనం ఏమంటాం దీన్ని జనరల్గా, దీన్ని ఏమంటాం, సొత్తి అంటాం. కానీ ఇది అధికార దండం. ఒక్క జిల్లా జడ్జిల గారి దగ్గర మాత్రమే ఇది ఉంటుంది. ఆ తర్వాత మన లైనిజంలో ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ గారు ఈ దండంతోటే ఏదైనా అతను ఒక అధికారాన్ని మనకి చెప్పటం కానీ తెలియజేయటం కానీ జరుగుతుంది. అటువంటి ఈ అధికార దండాన్ని మీ చేతుల మీదుగా పాత ప్రెసిడెంట్ సమక్షంలో, గవర్నర్ గారి సమక్షంలో మీ వారికి అందించి మీరు సహకరించాలనే దానితో కోసం మీ చేత అందిస్తున్నాం. అమ్మా ఓకేనా? అందించండి. రండి సార్. విజయచంద్ర గారు మీరు ముందుకు రండి. విజయచంద్ర గారు ఓకే. రవీంద్ర గారు, మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మీటింగ్ కాల్ టు ఆర్డర్ అని మీ అధికార దండనతోటి ఘంటానాదం చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంతటి గొప్ప పదవి ప్రెసిడెంట్, అధ్యక్షుడు అనమాట. అంటే మీరు చెయ్యండి. ఇందాక చూశారు కదా, ఇంతమంది వచ్చినా కూడా, 200 మంది వచ్చినా కూడా మీటింగ్ కాల్ టు ఆర్డర్ అనంది మనం మీటింగ్ స్టార్ట్ చేయలేకపోయాం. కాబట్టి అటువంటి అధ్యక్షత పదవి జీవితంలో ఈ లైనిజంలో ఓన్లీ ఒక్కసారే వస్తుంది, రెండోసారి కూడా వస్తుంది. రెండోసారి ఎప్పుడు వస్తుంది? అది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా మాత్రమే మీరు చేయగలరు. ఆ స్థాయికి మనం ఎదగలేం. కాబట్టి ఈ సంవత్సరంలోనే మీకున్న ఆ అధ్యక్ష పదవిని ఈ లైనిజానికి ఉపయోగపెట్టి మీ సేవను అందించి ఈ లైనిజాన్ని పురోగభివృద్ధికి, ఈ లైనిజం తోడ్పాటుకి, ఈ లైనిజం ఇంకా అభివృద్ధి చెందడానికి మీ బాధ్యతను తప్పనిసరిగా నెరవేర్చాలి. అలా నెరవేరుస్తానని మన మెంబర్స్ అందరి ముందు కూడా ప్రమాణం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ కాలర్ని మన ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ జి ఉమాపతి చౌదరి గారికి వారు ఆ కాలర్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. నౌ you are the president install 2025-26. Thank you very much. ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థకు అనుబంధంతో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా గర్వపడుతున్నా, చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా యాక్సెప్టెన్స్ స్పీచ్ని తెలియజేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను ఈరోజు అనగా 17/8/2025 కృష్ణప్రియ ఫంక్షన్ హాల్ నందు లయన్స్ లీడర్ ముందు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు 59వ ప్రెసిడెంట్గా సంస్థ రాజ్యాంగానికి లోబడి మా క్లబ్ తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తానని, జిల్లా మల్టిపుల్లో జరిగే మీటింగులకు హాజరవుతానని, సంస్థ నియమించిన నిబంధనలను పాటిస్తూ అంతర్గత శుద్ధితో మనుష వాస కర్మణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నివసించి ప్రజల మన్ననలు పొంది లయన్స్ ఇంటర్నేషనల్లో మా క్లబ్ యొక్క స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని 59వ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. జై లైనిజం, జై లైనిజం, జై హింద్. ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని మిత్రుడు, మంచి సేవా తత్పరి గల
వలేటి రవీంద్ర గారికి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ వారు మరిన్ని పదవులు అధిరోహించాలి, సమాజ సేవలు ఇంకా ఎక్కువ చేయాలి, దానికి ఎప్పుడూ మా సహకారం కూడా ఉంటుంది. నన్ను కూడా లయన్స్ క్లబ్ మెంబర్గా జరిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా అవకాశం కల్పించిన రవీంద్ర గారి అలాగే లయన్స్ క్లబ్ కమిటీకి మెంబర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మన మిత్రుడు, నాకు వ్యక్తిగతంగా చాలా ముఖ్యుడు అయిన రవీంద్ర గారు ఎంతోమంది పెద్దవాళ్ళు, ఎంతోమంది గొప్పవాళ్ళు, విద్యావేత్తలు, డాక్టర్లు ఎంతోమంది ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మరి కేకే కంప్యూటర్స్ రవీంద్ర జేసీస్లో దాదాపు అందరితో మెలిగి ఆ సంస్థకి ఎంతో సహాయ సహకారం అందించాడు. అట్లానే లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మీ అందరికీ తెలిసిందే, ఒక ప్రకాశం జిల్లాలో మొదటి క్లబ్ ఇది. ఇదే కాదు, జిల్లా మొత్తం మీద కూడా 2-3 క్లబ్లో మంది ఒకటి. కాబట్టి ఈ క్లబ్ ఔన్నత్యాన్ని కేకే కంప్యూటర్ నాకు ఇంతటి స్థానాన్ని అందించినటువంటి మన లయన్స్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మరీ కోరుతున్నాం. ఇంతటి గౌరవాన్ని నాకు అందించడానికి సహకరించినటువంటి మన పెద్ద అయిన మాస్టర్ గారు అయినటువంటి నామినేని మోహన్ రావు గారికి, అలాగే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సీనియర్ సభ్యులైనటువంటి నిడమాదూరి నాగేశ్వరరావు గారికి, అలాగే మన మిత్రులు రఘురామయ్య గారికి, రాజేంద్ర గారికి, మన జిల్లా పాస్ట్ గవర్నర్ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యంగా నా షాడో గవర్నర్ అని పిలువబడే మా నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీరందరూ కూడా ఒంగోలు వారైతే గుంటూరులో ఉండి గుంటూరు జిల్లా నుంచి నాకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇచ్చి తన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని క్లబ్కు తిరిగి నా గవర్నర్షిప్కి తోడ్పడినటువంటి నా మిత్రుడు కె విజయ్ చంద్ర గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి టైం చాలా కాలం అయిపోయింది. సో అందరూ మాట్లాడారు కాబట్టి మన జనార్దన్ గారి కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన కూడా బయలుదేరారు, వస్తూ ఉన్నారు. 5 మినిట్స్లో ఇక్కడ ఉంటారు. సో ఈరోజు 59th లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్గా మన కేకే కంప్యూటర్స్ రవీంద్ర గారు ఈరోజు ప్రెసిడెంట్ కావడం సంతోషించదగ్గ విషయం. అలాగే లయనిజం అంటే అందరికీ తెలిసిందే, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఆ సంవత్సరంలో ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం లయనిజం. సో మన రవికి ఇవన్నీ ఈ బాధ్యత తెలిసిందే కాబట్టి ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువగా చేసి అందరికంటే మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి మన గవర్నర్గా ఉన్నటువంటి హరిప్రసాద్ నిజంగా నా కంగ్రాచ్యులేషన్స్ చెప్తా ఉన్నాను. ఇదే ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి రెండోసారి గవర్నర్ అంటే ఫస్ట్ టైం పెద్దలు మన నామినేని మోహన్ రావు గారు చేశారు. అలాగే ఇప్పుడు మన హరిప్రసాద్ గారు చేయటం, మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి గవర్నర్గా ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. అట్లానే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు చాలామంది అంటే ఎక్కువగా చేసినటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా చదువుకున్నటువంటి వారు, ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు కానీ డాక్టర్స్ కానీ చాలామంది ఎక్కువగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నోళ్ళే చాలా ఎక్కువగా చేశారు. జరిగిన 58 మంది ప్రెసిడెంట్స్ అందరూ కూడా బాగా చేయబట్టే ఈరోజు 59వ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరుగుతూ ఉంది. అట్లనే మన రాబో సంవత్సరంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి మన కేకే కంప్యూటర్స్ మన రవీంద్ర
మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మెంబర్స్కి అలాగే ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రుడా. బీ సైలెన్స్. మీ సన్ముఖంలోకి రావటానికి గల కారణం ఈ సంస్థ తరపున దది ప్రకాష్ మణి అంటే సంస్థ యొక్క ముఖ్య నిర్వాహకులుగా ఉండేవాళ్ళు వారి స్మృతి దినోత్సవ సందర్భంగా 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంటే 100 గంటల్లో 1,00,000 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేయాలని ఏం పెట్టుకున్నాము. దీంట్లో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఇది మెగా రక్త శిబిరం యొక్క క్యాంప్ అన్నమాట ఇది. కాబట్టి ఒకేసారి మొత్తం భారతదేశం అంతా ఈ క్యాంపు బ్రహ్మకుమారీస్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నషాముక్తి అభియాన్ అంటే వ్యసన ముక్తి అభియాన్ అని గవర్నమెంట్ యొక్క అండర్లోనే ఈ కార్యక్రమాన్ని కూడా మేము స్టార్ట్ చేయటం జరిగింది. ఇది కూడా 3 రోజుల్లో మొత్తం భారతదేశం అంతా 10 కోట్ల మందితో ప్రామిస్ చేయించాలి, మేము వ్యసనాలని మా జీవితంలో ముట్టుకోము. ఈ కార్యక్రమాలు కూడా మేము కాలేజీ యూనివర్సిటీల ద్వారా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. అందరినీ సమీకృతం చేసి ఒక మహానాయకుడిగా ఎదిగినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి మనవడు, కృష్ణారావు రత్తమ్మ గారి కుమారుడు, పరస్పరం సహకరించే అర్ధాంగి శ్రీమతి నాగలత, కుమార్తెలు అనూష లక్ష్మి, తనుజ లక్ష్మి కుటుంబంగా పొందినటువంటి వారు మరి సమాజ సేవలో ఎంతో ప్రఖ్యాతి చెంది ఇవాళ మనసు హాయిగా ఉంటే ఎప్పుడు ఎవరు చెప్పింది అని వింటారు. అట్లాంటి మానసికమైనటువంటి ఉన్నత స్థితిని పొందినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పినా వింటారు, ఎవరు ఏ బాధ చెప్పినా విని దానికి తగిన పరిష్కారం అందిస్తున్నారు. అందుకు నేను ఉదాహరణగా 24వ వార్డు వారు సందర్శించినప్పుడు ఎంతోమంది పేషెంట్లు ఇళ్లలోకి వెళ్ళి అందిస్తున్నారు. సీఎం సహాయనిధులు కొంతమందికి సహాయం రాగలేదు, వారికి అందజేసేటం జరుగుతుందని చెప్పి అది అమలు చేయించారు. పింఛన్ తీసేసిన వారిలో పేదవారికి వార్డు ప్రెసిడెంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించి వారు ఆదుకుంటున్నారు. ఇది ఇన్ని మంచి పనులు ఒక్క వార్డులోనే చేశారు. మరి ఇది ఊరు మొత్తం ఎన్ని చేశారు. వారి యొక్క సైలెంట్గా ఉండి ప్రతి ఇంటి యొక్క సమస్యలు వారి యొక్క సెక్రటరీ ద్వారా నోట్ చేయించి తెలుసుకొని పరిష్కారం అందజేస్తున్నటువంటి కొత్త కమిటీని ఎన్నుకోవటం, దాంట్లో కూడా ఈరోజు మన రవీంద్ర అని కేకే కంప్యూటర్స్ మొదటి నుంచి మనకు తెలిసిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అందరితో సంబంధాలు ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు 59వ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా యాజ్ ఏ మెంబర్గా కూడా నేను కూడా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు శ్రీనివాసరావు గారు సెక్రటరీగా, అదేవిధంగా ప్రసన్న కుమార్ ట్రెజరీగా ఒక మంచి కమిటీని ఎన్నుకున్నాడు. ప్రసన్న కూడా మన అల్లూరు గ్రామం, అతను కూడా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాడు. అతను చదువుకున్న వ్యక్తి, పిహెచ్డి చేశాడు. కాబట్టి ఎందుకంటే మంచి చదువుకుని కరెక్ట్గా బాగా సమాజంలో ఉండేవాళ్ళు ఆలోచనలు బాగుంటాయి, మంచి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా 10 మందికి ఒక సేవ చేయాలనే ఆలోచనలు కూడా వాళ్ళకి తలుగుతుంటాయి. కాబట్టి మంచి కమిటీ ఎన్నుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా డిస్టిక్ కన్వీనర్ హరిప్రసాద్ గారు, పాస్ట్ డిస్టిక్ కన్వీనర్ విజయ్ చంద్ గారు, అదేవిధంగా ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మన పాస్ట్ డిస్టిక్ గవర్నర్ పెద్దలు మోహన్ రావు గారు, అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన మురళీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ అనేది మీ అందరికి కూడా తెలుసు. ఒక సంఘంలో
మనం ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలి అనేది ఒక క్లబ్లు అనేది ఇవన్నీ ఉంటాయి. దానికి ఎవరు 1 year టైం ఉంటుంది దీనికి. ఈ కమిటీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన టైంలో మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, 14-19లో చేశా, ఒంగోలులో ఏం చేశాను అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. మళ్ళా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ 1 yearలో మనం ఏం చేస్తున్నామా, ఏ విధంగా ప్రజలకి అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తున్నామా, ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. నా ఇంటెన్షన్ ఒకటే, మనం ఏం చేస్తే 10 మందికి ఉపయోగపడతాం, ఏం చేస్తే సొసైటీలో బాగుంటుంది, సొసైటీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ముందుండి అవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ సార్ట్అవుట్ చేసామంటే కొంత వాళ్ళు ప్రజల్లో ఒక సంతోషమైన వాతావరణం వస్తుంది. అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన రవీంద్ర కూడా ఉన్నాడో ఆయన కూడా దీని మీద సీరియస్గా కష్టపడి ఒక మంచి పేరు లయన్స్ క్లబ్కి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు వాటర్ ప్లాంట్స్ కొన్ని దగ్గర ఆర్ఓ ప్లాంట్స్ నీడ్ ఉంటుంది, కొంత బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా కొన్ని పేదవాళ్ళ దగ్గర ఎక్కువ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో రోజు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్ అవసరం ఉంటుంది. ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ వాళ్ళ డాక్టర్స్ని పెట్టి చెకప్ చేసేయటం, ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఏంటంటే లయన్స్ క్లబ్ కూడా ఒక మంచి ఆలోచన విధానాలు వస్తాయి, మంచి సొసైటీలో ఒక పేరు కూడా ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మా పూర్తి సహకారం ఉంటుంది. యాజ్ ఎ మెంబర్గా మీరు ఎప్పుడు పోయినసారి మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా అడిగాడు, సైట్ కావాలి మా ఆఫీస్ కోసం అని చెప్పేసి కూడా అన్నారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అది మీకు సొంతగా బిల్డింగ్ ఆఫీస్ ఉండేటట్టుగా కూడా కొన్ని ఎవరెవరైతే కొన్ని సొసైటీస్ అంతా కూడా అడుగుతూ ఉన్నారు, అందరికి కలిపి ఒక దగ్గర తొందరలోనే అలాట్ చేస్తాం. మీకు కూడా ఒక సెంట్లు ఇస్తాం. మీరందరూ కూడా కలిసి, ఎందుకంటే ప్రముఖులంతా ఉన్నారు ఇక్కడ, బిల్డర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా అందరూ కూడా పేదవాళ్ళు లేదు, ఇక్కడ అందరూ కూడా ధనవంతులే ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తలా కాస్తేసి కట్టారు అంటే రేపు లయన్స్ క్లబ్ బిల్డింగ్గా మీ పరిధిలో ఉంటుంది, మీరు ఏం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అది కూడా తొందరలోనే చేస్తాం. ఖచ్చితంగా అన్నీ కూడా నోట్ చేసుకున్నా, ఎవరెవరికి ఎక్కడ కావాలా, ఎట్లా ఇస్తే బాగుంటుందని అవి కూడా చూస్తూ ఉన్నానని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరం కూడా కలిసి సమాజం కోసం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా P4 పెట్టారు. ఎందుకంటే పేద సమాజకం ఇబ్బంది లేకుండా పేదవాళ్ళు ఎక్కడ ఉంటారో దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా మన అందరం కూడా మోటివేట్ అయ్యి కష్టపడాలని చెప్పి ఈరోజు ఆయన కూడా కొంతమందిని ఎవరైతే బాగా పూర్గా ఉంటారో కొంచెం అడాప్ట్ చేసుకోమని చెప్పారు. మన నియోజకవర్గంలోకి వచ్చేకి దగ్గర 10,000 9,000 చిల్లర అడాప్ట్ చేశారు. దానికి ఆల్రెడీ ఒక 7,000 8,000 ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఎవరైనా ఆలోచనలు ఉంటే కూడా ముందుకు రండి. వాళ్ళకి దాదాపు మన చేతి నుంచి వాళ్ళకేం డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే మీకు ఒక 5 ఫ్యామిలీస్ ఇస్తే 5 మానిటరింగ్ చేసుకోవటం, వాళ్ళకి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు కావాలా, లేకపోతే హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ డాక్టర్స్కి చెప్పుకోవటం, లేదా గవర్నమెంట్ నుంచి పథకాలు ఏమన్నా కావాల్సి వస్తే పథకాలు ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళకి సొంత ఇల్లు ఇట్లాంటిది లేకపోతే వాళ్ళకి ఉండేదానికి ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలతో పాటు ఆ 5 కుటుంబాలు కూడా మంది అనుకుంటా వాళ్ళని మానిటరింగ్ చేస్తే చాలు. మిగతా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఇవన్నీ కూడా దానికి ఎంప్లాయీస్ని పెట్టాము, దాన్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకి పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, హౌస్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏం చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది. కాకపోతే మానిటరింగ్ మన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒక పలకరింపు కోసం ఇది పెట్టారు. దాన్ని ఏంటంటే కొంత తెలియక వాళ్ళ పెళ్ళి అంటే పెళ్ళి మనమే చేయాలేమో, వాళ్ళ పిల్లలకి ఇల్లు లేకపోతే ఇల్లు మనమే కట్టియాలేమో, ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ ప్రచారం చేశారు. దానివల్ల ఏంటంటే మనకే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇంకొకరిని చూసుకునేది ఏది, మన పిల్లలు మనం పెళ్ళిళ్ళు చేయాలి, మన పిల్లలకి ఇల్లు కట్టాలి అనుకుంటాం తప్పితే వాళ్ళకి మనం యాడ్ చేస్తామని చెప్పేసి అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కాదు. ఎట్లా ఉండే వాళ్ళని బాగా పూరుగా ఉండే వాళ్ళని
అడాప్ట్ చేసుకున్నామంటే అడాప్ట్లో గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ వాళ్ళకు వస్తున్నాయా లేవా, వాళ్ళని అందరితో పాటు గవర్నమెంట్ ఇంతమందిని చూసుకోలేదు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా వాళ్ళని మానిటరింగ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది పెట్టారు P4. కాబట్టి అందరూ కూడా ముందుకు రండి. మనం కూడా సమాజంలో 10 మందికి మంచి చేసినప్పుడే మన కుటుంబం కూడా బాగుంటుంది. అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని మీ అందరూ కూడా ముందుకు వచ్చేసి దానికి మనమేం రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదంతా కూడా మేము చూస్తాం, మేము మానిటరింగ్ చేస్తాం, అన్నీ కూడా చూసుకొని ముందుకెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈరోజు రవీంద్ర గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మనవాడు ప్రసన్నకి, ఇంకా కమిటీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, లేట్ అయినా కూడా మీ అందరూ కూడా ఇంతసేపు ఈ కార్యక్రమంలో ఉండి అంతా కూడా సక్సెస్ఫుల్ చేసి ఈరోజు మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనార్దన్ అన్న అంటేనే అభివృద్ధి. ఒంగోలులో ఏ అభివృద్ధి జరిగినన్నా కూడా అన్న టైంలోనే జరిగింది. ఇది నిర్దాక్షిణంగా నిర్మకోటంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంతమంది వచ్చినప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు చేసినట్టుగా ఎక్కడ కూడా సర్వీస్ చేయలేదు. ఒంగోలులో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా జనార్దన్ అన్న ద్వారానే జరిగింది. మీరు రావడం మాకు చాలా సంతోషం అన్న. అందులో మీరు మా లయన్స్ క్లబ్ మెంబర్ అవ్వడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంబికాలో అఖండ ఆషాఢం. ఒకటి కాదు, రెండు కాదు, 100 రోషం పౌరుషమున్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం. ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం, పేరు చూడం, అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం. మీరు రెడీనా? రేర్ రాబిట్ buy 3 50%, Jock and Jones buy 3 40%, US Polo buy 2 40%, Killer buy 2 get 2, Spiker buy 2 get 2, Allen Solly flat 30%, Blackberry buy 2 get 2, Arrow buy 2 get 2, Lenin Club
buy 2 get 2. Indian Terrain buy 3 40%. Parks buy 3 get 3. Crimson Club buy 3 40%, buy 4 50%. Van Hussein buy 3 40%. Flying Machine buy 2 40%. 100 big brands by Ambika offerla pralaya tandavam. Ambika Fashion Mall, Karnool Road, Trunk Road, Ongolu. Phone 282805 221525.